ఈరోజు స్పెషల్ వచ్చేసి కడాయి బిర్యానీ అండి. కడాయి చికెన్ బిర్యానీ. ఇది వచ్చేసి బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి బ్యాచిలర్స్. ఓకే అండి, మరి కడాయి బిర్యానీ చూసే ముందు ఇంకెందుకు ఆలస్యం, మరి కడాయి బిర్యానీ చూసేద్దామా? దీనికోసం అయితే చికెన్ లెగ్ పీసెస్ అయితే బెటర్ అండి. నేనైతే లెగ్ పీసెస్ 1 kg తీసుకున్నాను. అందులోకి సరిపడా కారం, కొద్దిగా పసుపు, మసాలా మనం రెగ్యులర్గా వాడే మసాలానేనండి. ఇలాచి లవంగ పట్టా వేసాను, కచ్చాపచ్చా దంచి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ యాడ్ చేశాను. దీంతో పాటు కొద్దిగా సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా వేసుకొని ఇదంతా చక్కగా కలిపేసుకోవాలండి. వీలైనంత వరకు ఎప్పుడైనా కడాయి బిర్యానీ కానీ మామూలు బిర్యానీ కానీ చేసేటప్పుడు మనము ముక్కకి మసాలా పట్టేలా చక్కగా చేయితో ప్రెస్ చేస్తూ కలిపితే ముక్కకి మసాలా బాగా పట్టిద్దండి. దాంతోపాటు ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేశాను. చూడండి, ఇప్పుడు ఇవన్నీ చక్కగా ముక్కకి పట్టేలా కలిపేస్తున్నాను. ఫైనలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ చాలండి ఇక్కడ. దాంతోపాటు కొద్దిగా ఆయిల్, ఇవి కూడా వేసేసి చక్కగా మొత్తం ముక్కకి పట్టేలా కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. దీన్ని కాసేపు మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు 1 అవర్ తర్వాత ఈ చికెన్ని లో ఫ్లేమ్లో స్టవ్ పైన పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలండి. ఆల్రెడీ నానింది కాబట్టి ముక్క సాఫ్ట్గా ఉడికిపోయిద్ది అన్నమాట. ఇది మెల్లగా ఉడికేలోపు ఇటు సైడ్ మనము రైస్ ప్రిపేర్ చేసుకుందాం. రైస్కి వచ్చేసి ఫస్ట్ కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి మన టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇది మనం ఫ్రైడ్ రైస్ లెక్క చేసేసుకోవాలండి. ఇప్పుడైతే ఇది మామూలుగా రైస్ కుక్కర్లో కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న పుదీనా, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా కచ్చా పచ్చగా దంచిన మసాలా, మనం రెగ్యులర్గా వేసుకునే మసాలా అండి. ఇలాచి లవంగ పట్టా, కొద్దిగా సాజీరా. ఇక్కడ కూడా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కదా. ఇక్కడ కూడా ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇందులోకి ఇప్పుడు మనం రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా రైస్ దేనితోటైతే 1 డబ్బా తీసుకుంటామో ఆ డబ్బాతో 2 వాటర్ యాడ్ చేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. చూడండి, ఇటు సైడ్ చికెన్ అయితే సాఫ్ట్గా ఉడికిపోయింది. 10 మినిట్స్లో సాఫ్ట్గా ఉడికిపోయిద్దండి. మనం వేసిన పెరుగు, ఇంకా మనం యాడ్ చేసినాం కదా కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులో చక్కగా ఉడికిపోయిద్ది అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి మనము ఎసరు వేసాం కదా. అది వచ్చేసి చక్కగా మరుగుతుంది. ఇందులో నేను ఆల్రెడీ 10 మినిట్స్ క్రితమే రైస్ నానబెట్టానండి. ఆ రైస్ని యాడ్ చేస్తున్నాను. బిర్యానీకి ఎప్పుడైనా రైస్ నానబెడితే చక్కగా ఉడికిద్దండి. చక్కగా పుల్లలుగా చక్కగా ఉంటుంది అనమాట తినేటప్పుడు. ఇప్పుడే మనం సాల్ట్ కూడా చూసుకొని సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. చూడండి, ఇప్పుడు ఇది చక్కగా ఉడికిపోయింది. దీంట్లో వచ్చేసి కొద్దిగా నిమ్మరసం ఎందుకు యాడ్ చేయాలంటే స్టిక్కీగా ఉండకుండా పుల్లలుగా ఉంటుంది అన్నమాట. అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి
దీన్ని ఒక్కసారి నిమ్మరసం వేసాక ఒక్కసారి కలిపేసుకొని ఫైనలీ దీంట్లో మనం ఆల్రెడీ చికెన్ ఇటు సైడ్ ఉడికించుకుంటున్నాం కదా, ఆ చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. లెగ్ పీసెస్ అయితే బెటర్ అండి బిర్యానీకి, ఎందుకంటే పిల్లలు లెగ్ పీసెస్ చూడగానే చక్కగా అట్రాక్ట్ అయ్యి తినడానికి ఇష్టపడతారనమాట చికెన్ని. ఇలా లెగ్ పీసెస్తో కడాయి బిర్యానీ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడటానికి కూడా పిల్లలకి చాలా మంచిగా అనిపించి తింటూ ఉంటారనమాట ఇష్టంగా. ఈ లెగ్ పీసెస్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకోవాలి ఉడికిన రైస్ పైన. రైస్ని మనం లో ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలండి. ఆ మిగిలిన గ్రేవ్ కూడా ఈ పీసెస్ పైన వేసేసుకొని ఫైనలీ కొత్తిమీర వేసుకోవాలండి. ఇది రైస్ కుక్కర్లో కూడా ఇలాగే చేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది. బ్యాచిలర్స్ బిర్యానీ అని చెప్పాను కదా. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ దమ్ముకేసేయాలండి. ఇది 5 మినిట్స్లో మనకి వేడి వేడి కడాయి బిర్యానీ రెడీ అయిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కర్రీ ఏం అవసరం లేదండి, ఇలాగే తినేసేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, మరి నా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.